హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రేమతో అమ్మ రెసిపీస్. ఈరోజు వీడియోలో మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇన్స్టెంట్గా చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఈ పికిల్. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ శీతాకాలంలో పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది ఈ ఆవకాయ. ఈ పికిల్కి అవసరమైన ఇంగ్రీడియంట్స్ రాసుకోండి. 2 కప్పుల కాలీఫ్లవరు కట్ చేసి వేడి నీటితో బాగా కడిగి పెట్టుకోండి. అంటే ఒక కాలీఫ్లవర్ చిన్నది తీసుకుంటే సరిపోతుంది. దొండకాయ ముక్కలు సన్నగా కట్ చేసి 1 కప్పు తీసుకోండి. 1 కప్పు క్యారెట్ ముక్కలు, 10 వెల్లుల్లి రేకులు, 3 నిమ్మకాయలు. ఇది చూసారా, దొండకాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. 1/2 కప్పు ఉప్పు, కప్పున్నర కారం, 1/2 కప్పు ఆవపొడి, ఒక 2 స్పూన్ల మెంతుల పొడి. మెంతులు దోరగా వేయించుకొని మిక్సీలో వేసి పొడి కొట్టుకోండి. 1/2 కప్పు ఆవాలు కూడా వేసుకొని దోరగా వేయించండి. మరీ ఎక్కువ అక్కర్లేదు. వేయించి పొడి కొట్టేయండి. ఇలాగా పొడి కొట్టేసిన తర్వాత అవి పక్కన పెట్టుకొని వెల్లుల్లి రేకలు తీసుకున్నాం కదా, అవి కూడా దంచి పక్కన పెట్టుకోండి. 1 కప్పు క్యారెట్ తురుము వేసేసి బౌల్లో, ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోనే దొండకాయ ముక్కలు కూడా వేసేయండి. కాలీఫ్లవర్ కూడా బాగా మనం వాష్ చేసి తుడిచిపెట్టుకున్నాం కదా, వేడి నీళ్ళతో వాష్ చేసి అది కూడా వేసేయండి. వేసేసి అందులోనే సాల్ట్ వేసుకోవాలి. 1/2 కప్పు సాల్ట్ తీసుకున్నాం కదా, అంతా వేయట్లేదు, కొంచెం వేసి రుచి చూసి మళ్ళీ వేసుకోవచ్చు అన్నమాట. సాల్ట్ వేసేసిన తర్వాత కారం, ఆవపిండి, మెంతిపొడి, నిమ్మరసం కూడా అందులోనే వేసేసుకోవాలి. ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి, సారీ. ఉప్పు, కారం, ఆవపొడి, మెంతిపొడి, వెల్లుల్లి రేకులు దంచాం కదా, అవి వేసేసి నిమ్మరసం కూడా వేసేసుకోవాలి. 1 కప్పున్నర ఆయిల్ పడుతుందండి దీనికి. కప్పున్నర కలిపినప్పుడు వేసుకొని అరకప్పు తాలింపులో వేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుపుకోవాలి. మనకి 2 కప్పులు కాలీఫ్లవరు, 1 కప్పు దొండకాయలు, 1 కప్పు క్యారెట్ తీసుకున్నాం కదా, అంటే 4 కప్పులు అయ్యాయి. 4 కప్పులకి 2 కప్పులు పిండి కలుపుకోవాలన్నమాట. 2 కప్పులు అంటే కప్పున్నర కారం, 1/2 కప్పు ఆవపిండి, 1/2 కప్పు ఉప్పు పడుతుంది. ఒక 2 స్పూన్ల మెంతిపొడి, నిమ్మరసం అరకప్పు అయితే సరిపోతుంది. 3 కాయలు, లేదంటే రసం తక్కువగా ఉందనుకోండి 4 కాయలు పడతాయి. తాలింపు వేసుకొని కలిపేసి జార్లోకి తీసేసుకోవడమే. తాలింపులో ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి తాలింపు వేసేయండి పచ్చడిలో. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. కలిపిన రోజు కూడా బాగుంటుంది. 3 డేస్ పోయిన తర్వాత అయితే ఇంకా చాలా బాగుంటుంది. నా ఛానల్ని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పచ్చట్లో తాలింపు వేయగానే గుమగుమలాడిపోతుంది. భలే ఉంది చూడటానికి. తినడానికి కూడా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా వచ్చింది పచ్చడి. నోరు ఊరిపోతుంది కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.